వెల్కమ్ టు మై ఛానల్ 6th క్లాస్ మ్యాథమెటిక్స్ బేసిక్ జామెట్రికల్ ఐడియాస్. ఇప్పుడు 6th క్లాస్ మ్యాథమెటిక్స్ ఐఐటి ఫౌండేషన్ అని నేను జామెట్రీ చాప్టర్ 20 చిన్న చిన్న వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. కానీ ఇప్పుడు జామెట్రీ తెలుగులో చెప్తున్నాను. ఇంగ్లీష్లో అర్థం కాని వాళ్ళకు తెలుగులో అర్థమవుతుందని ఇది చెప్తున్నాను. చాలామంది తెలుగులో చెప్పమని కూడా అడిగారు, అందుకని ఇది స్టార్ట్ చేశా. సో ఇది సెకండ్ వీడియో అనమాట తెలుగులో. సో బేసిక్ జామెట్రికల్ ఐడియాస్ ఈరోజు టాపిక్. సో అందులో ఫస్ట్ పాయింట్ అంటే ఒక లొకేషన్, ఒక పాయింట్, ఒక లొకేషన్ను తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీడిల్ని, సూదిని పేపర్ మీద ఆనిస్తే మనకు ఒక పాయింట్ ఏర్పడుతుంది. అట్లా పెన్సిల్, షార్ప్గా ఉన్న పెన్సిల్ పాయింట్ని మనం పేపర్ మీద పెడితే ఒక పాయింట్ వస్తుంది, దాన్ని పాయింట్ అంటారు. ఇది ఒక ప్లేన్లో ఒక లొకేషన్ని డినోట్ చేస్తుంది. దాన్ని ఒక లెటర్తో సూచిస్తాం అనమాట. ఏ అనేది ఒక పాయింట్, బి అనేది ఒక పాయింట్, అట్లాగే పి అనేది ఒక పాయింట్. అట్లా ఇప్పుడు మనకు ఆకాశంలో స్టార్స్ ఒక పాయింట్ని లొకేట్ చేస్తాయి. అట్లా స్పేస్లో కూడా ఏదైనా ఒక స్మాల్ పాయింట్ లాగా కనిపించేదాన్ని, స్మాల్ పాయింట్ని, బిందువును పాయింట్ అంటారనమాట. సో అది పెన్సిల్ని ఒక పాయింటెడ్గా ఉండే పెన్సిల్, అంటే షార్ప్గా ఉండే పెన్సిల్ని పేపర్ మీద పెడితే ఒక పాయింట్ ఏర్పడుతుంది. అట్లాగే ఏదైనా నీడిల్ని ఒక పేపర్ మీద కానీ ఒక ప్లేన్ మీద పెడితే ఒక పాయింట్ ఏర్పడుతుంది, దాన్ని పాయింట్ అంటారు. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్ అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక పేపర్ తీసుకొని ఫోల్డ్ చేసామనుకోండి, ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ అయిన చోట ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఇలాగ అనిపిస్తుంది స్ట్రైట్గా. అది లైన్ లేదా లైన్ సెగ్మెంట్. అంటే ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఇంకో పర్టికులర్ పాయింట్ వరకు ఉంటే దీన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్. దీన్ని ఏబి బార్ ఇట్లా సూచిస్తారు అనమాట. ఏబి బార్ ది లైన్ సెగ్మెంట్ అంటారు, దీన్ని లైన్ సెగ్మెంట్. అదే మనకు ఇన్ఫినిట్ లెంగ్త్ ఉంటే, ఇది ఒక ఇన్ఫినిట్ లెంగ్త్ ఉందనుకోండి, దీన్ని లైన్ అంటారు. లైన్ సెగ్మెంట్ అంటే ఎండ్ పాయింట్స్ ఉంటాయి, ఏ అండ్ బి ఆర్ 2 ఎండ్ పాయింట్స్. సో ఒక లిమిటెడ్ లెంగ్త్ ఉంటుంది, పర్టికులర్ లెంగ్త్. మనం దాన్ని మెజర్ చేయొచ్చు, లెంగ్త్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ మెజర్ చేయొచ్చు. కానీ లైన్ అంటే రెండు వైపులా ఎక్స్టెండ్ చేసి ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉంటుంది కాబట్టి దాన్ని మనము మెజర్ చేయలేము. సో దీని మీద ఏదైనా 2 పాయింట్స్ తీసుకుంటే PQ అని, P నుంచి Q వరకు ఉండే పార్ట్ ఆఫ్ ద లైన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. దాన్ని ఇలా సూచిస్తారు. లైన్ ఎలా సూచిస్తారంటే, PQ పైన బార్కి రెండు వైపులా యారోస్ పెడితే అది లైన్ అవుతుంది. అంటే PQ నుంచి రెండు వైపులకు ఎక్స్టెండ్ చేయబడింది అనమాట. ఇది లైన్, ఇది లైన్ సెగ్మెంట్. సో లైన్ సెగ్మెంట్ అంటే ఒక లిమిటెడ్ లెంగ్త్ ఉంటుంది, దానికి ఎండ్ పాయింట్స్ ఉంటాయి. లైన్ అంటే దానికి ఎండ్ పాయింట్స్ ఉండవు, ఇన్ఫినిట్ లెంగ్త్ ఉంటుంది. దాంట్లో ఏవైనా 2 పాయింట్స్ తీసుకొని దాన్ని పేరు పెట్టచ్చు అనమాట. దాన్ని ఇలా పిలవచ్చు, PQ, లైన్ PQ. ఇట్లా లైన్ సెగ్మెంట్ PQను ఇలా డినోట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ యారో అంటే ఒక బాణం గుర్తు. ఇప్పుడు ఒక ఎండ్ పాయింట్ ఏ అనేది తీసుకొని ఇంకొక వైపుకు మాత్రమే ఎక్స్టెండ్ చేస్తే దాన్ని యారో అంటారు, అంటే బాణం గుర్తు అనమాట. ఇప్పుడు ఈ యారో మీద బి అనే పాయింట్ కూడా తీసుకుంటే ఈ ఏబి అనేది ఒక యారో అవుతుంది. బి వైపు మాత్రం ఎక్స్టెండ్ అయింది, ఏ మాత్రం ఎండ్ పాయింట్. సో ఇది ఒక ఎండ్ పాయింట్, బి అనేది ఏ పాయింట్ ఆన్ ద యారో. ఇప్పుడు మనం ఏదైనా ఒక యాంగిల్ని డిఫైన్ చేయాలంటే ఒక యారో, ఇంకొక యారో కూడా సేమ్ ఎండ్ పాయింట్స్ ఉండి ఏసి, సి అనే పాయింట్ ఉంటాయి. ఇది ఇంకొక ఎండ్ యారో. ఈ 2 యారోస్ హ్యావింగ్ ది సేమ్ ఎండ్ పాయింట్, రెండిటికి ఒకే ఎండ్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని యాంగిల్ అంటారు. అంటే మనం ఏబి అనే యారోను ఎంత రొటేట్ చేస్తే ఎంత యాంగిల్, దాన్ని యాంగిల్ అంటారు, రొటేట్ చేసేదాన్ని. ఎంత రొటేట్ చేస్తే ఏసీ అనే యారో వస్తుందో దాన్ని యాంగిల్ అంటారు అనమాట.
సో ఈ యాంగిల్ని ఎలా డినోట్ చేస్తారంటే సిఏబి, యాంగిల్ సిఏబి అంటారు. ఏ మధ్యలో ఉంటుంది, ఏ పాయింట్ దగ్గర అయితే యాంగిల్ తీసుకుంటామో అది మధ్యలో ఉంటుంది. ఇంకా ఈ సి అనేది బి అనేది రెండు వైపులా ఉంటాయి అన్నమాట. యాంగిల్ సిఏబి, లేదా దీన్నే యాంగిల్ బిఏసి అని కూడా రాయొచ్చు. బిఏసి ఈ రెండు ఒకటే. యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి అంటే ఏ దగ్గర ఫామ్ అయిన యాంగిల్. యాంగిల్ని జనరల్గా డిగ్రీస్లో మెజర్ చేస్తారు. డిగ్రీ అనే యూనిట్స్లో మెజర్ చేస్తారు. సపోజ్ ఈ యాంగిల్ 30 degrees ఉందనుకోండి, దీన్ని కుడివైపు పైన ఒక చిన్న సున్నాతో సూచిస్తారు అనమాట. ఇది డిగ్రీ. సో దీన్ని 30 degrees అని చదువుతారు అనమాట. యాంగిల్ను డిగ్రీస్లో మెజర్ చేస్తారు. ఇంకా వేరే 2-3 యూనిట్స్ ఉన్నాయి, కానీ వాటి గురించి మనము వేరే చోట తెలుసుకున్నాము. సో ఇక్కడ యారో అంటే 2 యారోస్, యాంగిల్ అంటే 2 యారోస్ మధ్య యాంగిల్ అన్నమాట. నెక్స్ట్ రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే 90 degrees. 90 degrees యాంగిల్ని రైట్ యాంగిల్ అంటారు. 180 degrees యాంగిల్ని స్ట్రైట్ యాంగిల్ అంటారు. సపోజ్ మనకు ఏదైనా ఒక మ్యాప్లో మనం డైరెక్షన్స్ ఎలా డినోట్ చేస్తాము, పై వైపున నార్త్, కుడి చేతి వైపు ఈస్ట్. అంటే మనము పటం వైపుకు తిరిగామనుకోండి, పైకి నార్త్, రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెస్ట్, డౌన్కేమో సౌత్ ఉంటుంది. ఈ విధంగా డైరెక్షన్స్ చూపిస్తాం. ఇప్పుడు ఒక రే మనకు టువర్డ్స్ ఈస్ట్ ఉందనుకోండి, ఓఏ అనే రే టువర్డ్స్ ఈస్ట్ ఉందనుకోండి, ఇంకొక రే టువర్డ్స్ నార్త్ ఉందనుకోండి, ఇక్కడ బి అనే ఒక పాయింట్ తీసుకుంటాం. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ఓఏ అండ్ ఓఎన్ లేదా ఓఏ అండ్ ఓబి, ఇది ఈస్ట్, ఏ అనేది ఒక పాయింట్, ఇది నార్త్, బి అనేది. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ఓఏ అండ్ ఓబి ఈజ్ 90 degrees అంటే రైట్ యాంగిల్ అనమాట. ఈ 2 డైరెక్షన్ ఈస్ట్కు నార్త్కు మధ్య ఉన్న యాంగిల్ 90 degrees. దీన్నే రైట్ యాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ అంటారు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డైరెక్షన్ అంటే ఈస్ట్కి ఆపోజిట్గా ఉండే డైరెక్షన్ వెస్ట్. వెస్ట్ మీద మనకు సి అనే పాయింట్ తీసుకున్నామనుకోండి, ఇప్పుడు యాంగిల్ ఏఓసి, ఏఓసి అంటే ఈ యాంగిల్ని 180 degrees అంటారు. అంటే ఇది ఒక 90 degrees, ఇది ఒక 90 degrees. రెండు రైట్ యాంగిల్స్ కలిస్తే ఒక స్ట్రైట్ యాంగిల్ అవుతుంది అనమాట. 180 degrees అవుతుంది. దీన్ని స్ట్రైట్ యాంగిల్ అంటారు. స్ట్రైట్ యాంగిల్ అంటే ఒక స్ట్రైట్ యాంగిల్లో మధ్యలో ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఈ యారోకి, ఈ లెఫ్ట్ సైడ్ ఉండే యారోకి మధ్య యాంగిల్, 2 యారోస్ ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటే ఆ మధ్యలో ఏ పాయింట్ దగ్గర అయినా సరే యాంగిల్ 180 degrees ఉంటుంది. దాన్ని స్ట్రైట్ యాంగిల్ అన్నారు. ఎందుకంటే ఈ 2 యారోస్ స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి దాన్ని స్ట్రైట్ యాంగిల్ అన్నారు అనమాట. సో స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. తర్వాత డైరెక్షన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్, రెండోది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మన గడియారాల్లో ముళ్ళు ఏ డైరెక్షన్లో తిరుగుతాయి దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. దానికి వ్యతిరేకంగా ఉండే డైరెక్షన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇప్పుడు ఇది ఒక క్లాక్ అనుకుంటే 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, ఇక్కడ 7, 8, 4, 5 ఇలా ఉంటుంది కదా. ఇవి ఇట్లా ముళ్ళు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ ముళ్ళు ఇట్లా తిరుగుతాయి. దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. సో ఈ డైరెక్షన్ తీసుకుంటే అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు నార్త్ వైపు మనం ఉండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees తిరిగామనుకోండి, క్లాక్ వైజ్ అంటే ఇది 90 degrees తిరిగితే మనం ఈస్ట్ వస్తుంది, ఈస్ట్ డైరెక్షన్లోకి వస్తాం. అదే నార్త్ వైపు ఉంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees తిరిగితే వెస్ట్ వస్తుంది అనమాట.
వెస్ట్ వస్తుంది. సో నార్త్ వైపు ఉండి ఒక స్ట్రెయిట్ యాంగిల్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగామనుకోండి సౌత్ డైరెక్షన్ వస్తుంది. నార్త్ వైపు నుండి ఒక స్ట్రెయిట్ యాంగిల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగామనుకోండి అప్పుడు కూడా సౌత్ వస్తుంది. అండ్ నార్త్ అండ్ సౌత్ స్ట్రెయిట్ లైన్లో ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అలాగే ఈస్ట్ వెస్ట్లు ఒకే స్ట్రెయిట్ లైన్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి వాటి మధ్య యాంగిల్ ఒక స్ట్రెయిట్ యాంగిల్ ఉంటుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే డైరెక్షన్ అలాంగ్ విచ్ ది హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ రొటేట్స్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే డైరెక్షన్ ఆపోజిట్ టు ది మూమెంట్ ఆఫ్ ది హ్యాండ్స్ ఇన్ ద క్లాక్. ఇప్పుడు 90 degrees యాంగిల్ని రైట్ యాంగిల్ అన్నాము, 180 degrees యాంగిల్ని స్ట్రెయిట్ యాంగిల్ అన్నాము. ఇప్పుడు 90 degrees కంటే తక్కువ ఉండే యాంగిల్ని అక్యూట్ యాంగిల్ అంటారు. అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90 degrees. ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees, 20 degrees, 15 degrees, 90, 80, 89 degrees, 75 degrees ఇవన్నీ కూడా అక్యూట్ యాంగిల్స్. లెస్ దాన్ 90 degrees ఉండేవన్నీ 0 to 90 degrees మధ్యలో ఉండే యాంగిల్స్ అన్నీ కూడా అక్యూట్ యాంగిల్స్ అంటారు అన్నమాట. అక్యూట్ యాంగిల్ కాబట్టి ఇది ఒక రే తీసుకుంటే ఇట్లా స్ట్రైట్గా పైకి తీసుకుంటే 90 degrees. ఇది ఏమాత్రం ఇలా బెండ్ అయింది అనుకోండి మనకి అక్యూట్ యాంగిల్ వస్తుంది. ఇది అక్యూట్ యాంగిల్ అనమాట. సో an angle which is less than 90 degrees is called an acute angle. Next, obtuse angle అంటే greater than 90 degrees. సో ఇప్పుడు ఇది 90 degrees, ఇది ఇంకా ఇలా మూవ్ అయింది అనుకోండి ఈ యాంగిల్ గ్రేటర్ దాన్ 90 degrees. ఎంతవరకు 180 degrees వరకు, స్ట్రైట్ యాంగిల్ వరకు. అంటే an angle which is greater than 90 degrees and less than 180 degrees. 90 degrees కంటే ఎక్కువ, 180 degrees కంటే తక్కువ ఉండే యాంగిల్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు. సో అబ్ట్యూజ్ యాంగిల్ గ్రేటర్ దాన్ 90 degrees అండ్ ఆల్సో లెస్ దాన్ 180 degrees అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ 95 నుంచి 95, 100, 110, 170, 179 వరకు అబ్ట్యూజ్ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక యాంగిల్ ఇంకా పెరిగింది అనుకోండి, అబ్ట్యూజ్ అంటే ఈ రే ఇంకా ఇట్లా మూవ్ అయింది అనుకోండి అప్పుడు ఈ యాంగిల్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 180 degrees అనేది ఇక్కడ నుంచి ఇంకా 360 వరకు దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే యాంగిల్ గ్రేటర్ దాన్ 180 degrees అప్ టు లెస్ దాన్ 360 degrees లేదా అప్ టు 360 degrees. 180 degrees కంటే ఎక్కువ ఉండి 360 degrees వరకు ఉండే యాంగిల్ని ఈ యాంగిల్ని రిఫ్లెక్స్ యాంగిల్ అనమాట. ఎగ్జాంపుల్ 290 degrees, 270 degrees, 190 degrees, 195 degrees or 185 degrees ఇట్లా 360 ఉంది కదా, 355, 359 degrees ఇవన్నీ కూడా రిఫ్లెక్స్ యాంగిల్స్ అన్నమాట. సో మనకు యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి రకాలు, రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ ముందు చెప్పుకున్నాము. సో ఫస్ట్ అక్యూట్ యాంగిల్ లెస్ దెన్ 90 degrees, నెక్స్ట్ రైట్ యాంగిల్ 90 degrees, నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్ 90 degrees కంటే ఎక్కువ, 180 degrees కంటే తక్కువ. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees స్ట్రైట్ లైన్లో స్ట్రైట్ యాంగిల్. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ గ్రేటర్ దాన్ 180 degrees అండ్ లెస్ దాన్ 360 అంటే 180 degrees నుంచి 360 degrees వరకు ఉండే యాంగిల్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. ఈ విధంగా వాటి వాల్యూస్ని బట్టి ఈ యాంగిల్స్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారన్నమాట. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే సపోజ్ 2 లైన్స్ ఇట్లా ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి అనుకోండి, క్రాస్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్రాస్ రోడ్స్ అనేవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కదా, 2 రోడ్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, వాటిని క్రాస్ రోడ్స్ అంటారు. అట్లాగే ఇదొక లైను, ఇది ఇంకో లైను, ఈ 2 లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతా ఉంటాయి. ఇది L1, ఇది L2 అనుకుందాం, 2 లైన్స్. ఇక్కడ పాయింట్ P అనుకుందాం. సో దీన్ని ఇంటర్సెక్షన్ అంటారు.
two lines are intersecting at a point and the lines are called intersecting lines అంటారు. సో రెండు లైన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. 1 2 ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఆపోజిట్గా ఉండే ఈ 2 యాంగిల్స్ని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. ఈ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ మనము పాయింట్ లైన్స్ మీద లెటర్స్ తీసుకున్నాము. సో యాంగిల్ ఏపీడి, యాంగిల్ ఏపీడి అండ్ యాంగిల్ బీపీసి, యాంగిల్ బీపీసి, ఇవి రెండు ఆపోజిట్గా ఉన్నాయి కదా, వాటిని వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటాము. అవి రెండు ఈక్వల్. అలాగే ఈ యాంగిల్ ఈక్వల్. సో ఈ యాంగిల్ని ఎలా చదువుతాం? ఏపీ బి, యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిపిడి, యాంగిల్ సిపిడి. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్. కాబట్టి రెండు లైన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు వాటిని. అవి రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇవి రెండు ఈక్వల్, ఇవి రెండు ఈక్వల్. 2 pairs ఆఫ్ వర్టికల్లీ యాంగిల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు ఇది ఒక రే, ఇది ఒక రే, ఇది ఒక రే. సో మూడిటికి కూడా కామన్ వర్టెక్స్ ఓ. ఇక్కడ ఓఏ అనేది ఒక రే, ఓబి అనేది ఒక రే, ఓసి అనేది ఒక రే. సపోజ్ ఇది ఒక యాంగిల్, యాంగిల్ ఏఓసి, ఏఓసి. ఇది ఒక యాంగిల్, ఇది బిఓసి, బిఓసి, ఈ యాంగిల్ బిఓసి. ఈ రెండిటికి, ఈ రెండు యాంగిల్స్కి మనం దీన్ని ఎక్స్ అని, దీన్ని వై అని అనుకున్నాం సింపుల్గా. ఎక్స్ కామ వై యాంగిల్స్కి ఓసి అనే ఒక కామన్ రే ఉంది. సి అనేది కామన్. ఓఏ ఓసి మధ్య యాంగిల్ ఇది, ఓబి ఓసి మధ్య యాంగిల్ ఇది. సో ఇది కామన్ రే అనమాట. ఈ విధంగా కామన్గా ఒక రే ఉండే 2 యాంగిల్స్ని అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. అంటే పక్క పక్కన ఉండే యాంగిల్స్ని అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు అనమాట. ఆ రెండు యాంగిల్స్కి ఒక రే కామన్గా ఉంటుంది. సపోజ్ ఈ అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ 90 degrees ఉందనుకోండి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది? ఈ బి అనేది ఇలా స్ట్రైట్గా ఉంటుంది మధ్య యాంగిల్. సపోజ్ దాని సో ఇది ఎక్స్, ఇది వై, టోటల్ 90 degrees. ఇది సపోజ్ ఇది ఓఈ అనుకున్నాం, ఈస్ట్, ఇది నార్త్ అనుకున్నాం. ఇప్పుడు 90 degrees ఉంటుంది. ఈ మధ్యలో ఇదేదో ఒకటి ఓసి అనుకున్నాము. ఇక్కడ ఏ అనే పాయింట్, ఇక్కడ బి అనే పాయింట్. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే 2 యాంగిల్స్ మధ్య మొత్తము 90 degrees ఉంటే ఆ 2 యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎగ్జాక్ట్గా అడ్జసెంట్ యాంగిల్స్ అయ్యే ఉండక్కర్లేదు. ఏవైనా 2 యాంగిల్స్ సమ్ము 90 degrees అయితే ఆ రెండింటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు అనమాట. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే 30, 60. 30 + 60 90 కాబట్టి 30, 60ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. 30ని 60 యొక్క కాంప్లిమెంట్ అంటారు, 60ని 30 యొక్క కాంప్లిమెంట్ అంటారు. అట్లాగే 70, 20 కాంప్లిమెంటరీ యాంగిల్స్. అట్లాగే 80, 10 కాంప్లిమెంటరీ యాంగిల్స్. సపోజ్ 25 degrees ఉందనుకోండి. వాట్ ఈజ్ ఇట్స్ కాంప్లిమెంట్ అన్నారనుకోండి. 25 degreesకి కాంప్లిమెంట్ ఏంటి అంటే రెండిటి మొత్తము 90 degrees ఉండాలి. కాబట్టి 90లో 25 తీసేస్తే మనకు 65 degrees వస్తుంది. సో 65 degrees ఈజ్ ద కాంప్లిమెంట్ టు 25 అనమాట. సో 65, 25 కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్. సో అట్లాగే 10 degrees కాంప్లిమెంట్ ఏంటి?
80 degrees. 80 degrees కాంప్లిమెంట్ ఏంటి 10 degrees. 5 degrees కాంప్లిమెంట్ ఏంటి 85 degrees అనమాట. ఆ విధంగా రెండు యాంగిల్స్ యొక్క సమ్ 90 degrees అయితే ఆ రెండింటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఒక యాంగిల్ యొక్క కాంప్లిమెంట్ కావాలంటే ఆ యాంగిల్కు ఎంత కలిపితే 90 అవుతుందో చూసుకోవాలి. 90 మైనస్ దట్ యాంగిల్ చేస్తే దానికి కాంప్లిమెంట్ వస్తుంది. ఆ రెండుకి మొత్తం 90 degrees అయ్యేటట్లు ఉండాలి. అప్పుడు ఒకదాని యొక్క కాంప్లిమెంట్ రెండోది, రెండో దాని యొక్క కాంప్లిమెంట్ మొదటిది అవుతుంది. ఇలాగే సప్లిమెంటరీ యాంగిల్స్ ఉంటాయి. అంటే ఏ రెండు కోణాల మొత్తము 180 degrees ఉంటుందో ఆ రెండు కోణాలను సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 110 and 70. ఈ రెండింటి సమ్ము 180 degrees. 110 plus 70 is equal to 180. Therefore 110 degrees and 70 degrees are supplementary angles. One angle is supplement to the other angle. So find the supplement of 95 degrees అన్నారు అనుకోండి. ఫైండ్ ది సప్లిమెంట్ ఆఫ్ 90 degrees అంటే 95 degrees. 95 degreesకి ఎంత కలిపితే 180 degrees అవుతుంది. సో 95 degreesకి ఎంత కలిపితే 180 degrees అవుతుంది అంటే 85 కలిపితే 180 degrees అవుతుంది. అది ఎట్లా వచ్చిందంటే 180 మైనస్ 95 అనమాట. 180 మైనస్ 95 అంటే 10 మైనస్ 5 5 7 17 మైనస్ 9 8. సో 85. సో 95 and 85 ఆర్ సప్లిమెంట్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి సప్లిమెంట్ అనమాట. అట్లాగే 110కు సప్లిమెంటరీ యాంగిల్ ఏంటి? 110కి సప్లిమెంటరీ యాంగిల్ 70. 150కి సప్లిమెంటరీ యాంగిల్ ఎంత? 30. ఆ విధంగా ఈ రెండింటి మొత్తము 180 ఉండాలి. అది సప్లిమెంటరీ యాంగిల్ అంటే. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండు యాంగిల్స్ వాటి మొత్తం 180 degrees అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్ అంటే టూ లైన్స్ విచ్ నెవర్ ఇంటర్సెక్ట్. ఇది ఒక లైను ఇన్ఫినిట్ లెంగ్త్ ఉంటుంది, చాలా అటు ఇటు కూడా ఎక్స్టెండ్ అయ్యి. ఇంకొక లైను ఇట్లా ఉందనుకోండి, ఒకే ప్లేన్లో టూ లైన్స్ ఉన్నాయి, అవి ఎప్పటికీ కలుసుకోకుండా ఉంటే వాటిని ప్యారలల్ లైన్స్ అంటారు. వీటి మధ్య డిస్టెన్స్ ఎక్కడ తీసుకున్నా మధ్య లంబ కోణము, లంబ దూరము, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్ ఈజ్ కాన్స్టెంట్ అట్ ఎనీవేర్. ఎక్కడ తీసుకున్నా వాటి మధ్య దూరము సమానంగా ఉంటుంది, అవి రెండు ఎక్కడ కలుసుకోవు. ఇటువంటి లైన్స్ని ప్యారలల్ లైన్స్ అంటారు. టూ లైన్స్ విచ్ నెవర్ ఇంటర్సెక్ట్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. అట్లా కాకుండా టూ లైన్స్ if they intersect at any point, some point, when ఈ టూ లైన్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోవట్లేదు, బట్ దీన్ని ఎక్స్టెండ్ చేసామనుకోండి, స్కేల్ పెట్టి దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. సో అటువంటి పాయింట్స్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. అటువంటి లైన్స్ను ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు అన్నమాట. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటుంది. ఏ పాయింట్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ను పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్ట్ అంటారనమాట. సో ఈ లైన్స్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. అసలు ఎక్కడా కలవకుండా ఉంటే, ఎంత పొడిగించినా కూడా కలవకుండా ఉంటే వాటిని ప్యారలల్ లైన్స్ అంటారు. ప్యారలల్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్ అట్ ఎనీ పాయింట్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ వన్ పాయింట్. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అక్కడ 4 యాంగిల్స్ ఏర్పడతాయి, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, వాటిని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాము. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అది ఈక్వల్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఇక్కడ యూస్ ద ఫిగర్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. ఇది ఈ ఫిగర్ని బట్టి 5 పాయింట్స్, ఈ ఫిగర్లో ఏవైనా ఒక 5 పాయింట్స్ చెప్పమన్నారు. సో మనం 5 పాయింట్స్ చెప్పాలంటే C ఈజ్ ఏ పాయింట్, B ఈజ్ ఏ పాయింట్, O ఈజ్ ఏ పాయింట్, E ఈజ్ ఏ పాయింట్ అండ్ D ఈజ్ ఏ పాయింట్. అవి 5 పాయింట్స్. నెక్స్ట్ ఏ లైన్ చెప్పాలంటే మనము OB లేదా DB ఈజ్ ఏ లైన్, అటు ఇటు యాక్షన్ చేయొచ్చు. 4 రేస్ చెప్పమన్నారు. సో ఒక ఎండ్ పాయింట్ ఉండాలి, OC ఈజ్ ఏ రేని ఇలా డినోట్ చేస్తాం OC. అట్లాగే OB
OB is another ray. Next OD, OD is another ray. నెక్స్ట్ OE కూడా రిప్రజెంట్ చేయొచ్చు ఒక రే. అయితే ఈ OD అనే రే, OE అనేది రే రెండు ఒకటే, కాకపోతే మనం డిఫరెంట్ లెటర్స్ తీసుకొని డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేసాము. రెండు కూడా ఇదే. వాటి ఫస్ట్ పాయింట్ ఏమో స్టార్టింగ్ పాయింట్ ఓనే, ఎండ్ పాయింట్ అంటారు. తర్వాత డైరెక్షన్ ఒకటి. సో OD. సో 4 రేస్ అవి. నెక్స్ట్ 5 లైన్ సెగ్మెంట్స్. లైన్ సెగ్మెంట్స్ అంటే 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అనేది. సో OC ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్. దీన్ని ఇలా డినోట్ చేస్తారు అంతే, యారో మార్క్స్ ఏం లేవు. OB ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్. OE ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్. OD ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ DE ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్. అంతే. ఈ లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి కానీ డైరెక్షన్స్ ఏమీ ఉండవు. సో ఆ 2 ఎండ్ పాయింట్స్తో డినోట్ చేస్తారు ఈ 5 లైన్ సెగ్మెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి నేమ్ ద లైన్ గివెన్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్. ఇక్కడ ఇచ్చారు ABCD అని, ఇక్కడ ఒక లైన్ ఇచ్చారు. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఎలా పిలవచ్చు, వీలైనన్ని ఆల్ పాసిబుల్ వేస్ చూపించమన్నారు. ఫస్ట్ మనము ఏతో స్టార్ట్ చేద్దాము. సో AB అని డినోట్ చేయొచ్చు, AB డినోట్ చేయొచ్చు. నెక్స్ట్ AC అని డినోట్ చేయొచ్చు. నెక్స్ట్ AD అని డినోట్ చేయొచ్చు. తర్వాత Bతో స్టార్ట్ చేస్తే BC డినోట్ చేయొచ్చు, BD అని డినోట్ చేయొచ్చు, BA కూడా డినోట్ చేయొచ్చు. కాకపోతే AB ఉంది కాబట్టి మనం BA రాయగలండి. ఒకటే AB BA సేమ్ లైన్, రెండు వైపుల ఎక్స్టెన్షన్ కాబట్టి మనం ఇది రిపీట్ చేయక్కర్లేదు. నెక్స్ట్ Cతో స్టార్ట్ చేస్తే CD లైన్ అని చేయొచ్చు. ఇంకంతే ABBC Cతో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ BD కూడా వచ్చింది కదా, Bతో స్టార్ట్. దీస్ ఆర్ ఆల్ ది పాసిబుల్ వేస్ దట్ వీ కెన్ రిప్రజెంట్ దిస్ లైన్ using these letters, points.